పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అత్యవసరంగా ఆయన్ని ముంబై తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కుటుంబ పక్షాన కానీ అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కానీ ఆయన ఆరోగ్య స్థితి పైన రోజుకొక మాట వినిపిస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కొడాలి నాని గారు ఫస్ట్ బాగానే ఉన్నారన్నారు, సడన్గా మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యారు. అది కూడా ఎసిడిటీ ప్రాబ్లం, ఆయనకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇబ్బంది వలన జాయిన్ అయ్యారు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 3 వాల్వులు బ్లాక్ అయినాయి అంటున్నారు. సర్జరీ చేయాలి, హైదరాబాద్లో సాధ్యం కాదని చెప్పేశారు అంటున్నారు. ముంబై స్పెషల్ ఫ్లైట్లో ముంబై తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఆయన ఆరోగ్యం పట్ల? ఇక్కడ ఒకటి సార్, కేశవ్ గారు, హైదరాబాద్లో సాధ్యం కాదంటూ ఏం లేదు సార్. ప్రపంచవ్యాప్తంగా కాకుండా 40-50 దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. అంత మెరుగైన సదుపాయాలు, 750 బెడ్స్ ఉన్నాయి, 500 బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద మనకు తెలియని కాదు. మరొకటి అటువంటిది హైదరాబాద్ కూడా సాధ్యం కాదు అంటే కొద్దిగా ఆశ్చర్యంగా స్పెషల్ రీజన్స్, కండిషన్స్ ఏమో అంటే అదే చూడాలి. హెల్త్ రిపోర్ట్స్ కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ముందు చెన్నై అన్నారు, సరే ఆయన వాట్ ఎవర్ ఈ రోజు రేపు అరెస్ట్ అనే పరిస్థితి నుంచి ఈరోజు ఆయన, ఎందుకంటే ఆయన ఆరోగ్యం కుదురుపడాలని మనం కూడా కోరుకోవాలి. చట్టం ప్రకారం ఏదైనా తప్పులు చేస్తే చట్టం ప్రకారం చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఇకపోతే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏజ్లో మీరు అన్నట్టు 4 రోజులు మొత్తం అన్ని బాడీ చెకప్ చేసి యాంజియో చేశారన్నారు. 3 వాల్వ్స్ కంప్లీట్ బ్లాక్ అయిపోయినారు. అంటే సెన్సిటివ్ కేసు, చాలా సీరియస్ క్రిటికల్ కేసు అనే ఇదిలో కుటుంబాలని సంప్రదించిన తర్వాత ఆయన కొడాలి నాని అనే పేరు కొడాలి వెంకటేశ్వరం, కేఎస్ వెంకటేశ్వరం, ఆయనతో పాటు 8 మంది ఆ ఫ్లైట్లో వెళ్ళారు. 2 క్యాప్టెన్స్ వెళ్ళారు. అది కూడా ఫ్లైట్ బుక్ చేసింది కూడా సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తానికి వాళ్ళందరూ కలిసి బేగంపేట నుంచి నేను వెళ్ళారు. అది సర్జరీ జరిగిందా లేదా అయిందా ఇంకా బులెటిన్ బయటికి రాలా. ఏదైనా కానివ్వండి, ఈ సిచ్యువేషన్స్కి అంటే ఒత్తిడి మీద, లేకపోతే ఇంతకుముందు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఆయనకి ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి అంటే ఇప్పటికిప్పుడే వచ్చింది కదా. ఏమంటారు కేశవ్ గారు? అంటే ఇప్పుడు డాక్టర్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో కూడా చాలా క్రిటికల్ కేర్ అన్నట్టుగా రాశారు. అంటే ఆయన సాధారణ స్థితిలో ఉన్నారా, లేదంటే అసలు ఆయన ఎలా వెళ్ళారు అనేది కూడా ఎక్కడ ఒక్క ఫోటో కానీ దృశ్యం కానీ ఏది రాలా. అంబులెన్స్లో తరలించారా, ఆయన ఏంటి పరిస్థితి అనేది? అవునవును. వైసీపీ నాయకులు ఎవరిని కూడా దానిపైన రియాక్ట్ అయ్యే పరిస్థితిలో లేరు. ఆయన కోలుకుంటారు, వస్తారు అనేటువంటి ధీమాతోనే ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా బయటికి ఇదిట్లా, ఎందుకంటే ఇంత బ్లాక్ అయ్యి 3 లోపల బాడీలో 3 హోల్స్ బ్లాక్ అయిన తర్వాత మామూలుగా బాగానే ఉన్నాడు మొన్నటిదాకా. ఆయన వంశీ విషయంలో కూడా ఆయనకి ఎక్కడ జైలు దగ్గర కూడా పరామర్శించాడు, అన్నీ ఉన్నాయి. సడన్ కొలాప్స్ లాగా చూడాలి. సడన్ కొలాప్స్ ఎందుకంటే ఓటో తెలియదండి, కొన్ని యాంజియో చేసేదాకా కూడా తెలియదు. కొన్ని ఈసీజీ ఎక్కువ, ట్రెడ్మిల్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ యాంజియో చేస్తేనే కానీ అసలు పూర్తిగా బ్లాక్ అయినాయి, ఎన్ని వాల్వ్స్ బ్లాక్ అయినది డాక్టర్లు, కార్డియాలజిస్టులు, నిపుణులు చేస్తే కానీ తెలియదు అనమాట. కాబట్టి దాంట్లో ఆయనకు బయటపడిందని ఏజ్లో కూడా కాదని చెప్పి ఇప్పుడు అక్కడ తీసుకెళ్లారంటే కేసు క్రిటికల్ గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఇందులో కొన్ని కండిషన్స్ రాశారు, పోస్ట్ డిశ్చార్జ్ కండిషన్స్ అని చెప్పి ఆయన డిశ్చార్జ్ చేసేటప్పుడు కండిషన్స్ రాశారు. డో నాట్ టేక్ ఎనీ పెయిన్ కిల్లర్ ఎక్సెప్ట్ డోలో 650 టాబ్లెట్, అదొకటి రాశారు. డో నాట్ స్టాప్ ఎనీ మెడికేషన్ వితౌట్ కన్సల్టింగ్ యువర్ కార్డియాలజిస్ట్. అంటే మేజర్ గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తోనే ఆయన సఫర్ అవుతారు. హార్ట్ రిలేటెడ్ అది ఇప్పుడు బయటపడింది కాబట్టి 3 వాల్వ్లు బ్లాక్ అంటే అది కంప్లీట్ బ్లాక్ అయినాయా 100%, 90% బ్లాక్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని టైం తీసుకొని చేయొచ్చు. లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే వాళ్ళు ఇంత సక్సెస్ రేట్ ఇంత అనేది కూడా డాక్టర్లు చెప్తారు. మరి ఇక్కడున్న నిపుణులు ఇది సీరియస్ కేసు అని చెప్పి అన్నపట్టి ముంబైకి వెళ్ళారు. ముంబై బ్రీచ్ కాండ్ హాస్పిటల్తో పాటు ముంబైలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కూడా అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ముంబైలో చేశారు. కాబట్టి నిపుణులైన వాళ్ళు ఎయిమ్స్ నుంచి డాక్టర్స్ అంతా కూడా ఢిల్లీలో ఎట్లా ఉంటారో ముంబైలో కూడా ఉంటారు అనమాట. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళినట్టుగా మనకి ఇప్పుడున్న సమాచారం. ముంబైలో సర్జరీ జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈరోజు సాయంత్రానికి కానీ మనకి వాట్ ఈస్ ద సిచ్యువేషన్, అంటే ఆయనకి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, స్టంట్స్ వేసారా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారా, లేకపోతే ఎలా ఏంటి అనేది. ఏజ్ పరంగా కూడా మాక్సిమం 53-55 లోపే ఉన్నారు ఆయన. ఇంత క్రిటికల్ గా రావడానికి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా, వేరే అలవాట్లు కానీ ఇవి కానీ, స్ట్రెస్ కానీ? ఈ మధ్యకాలంలో వరుసగా ఓటమి తర్వాత ఆయన 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఓటమి చూశారు, ప్రభుత్వం కూడా లేదు. లాస్ట్ టైం ప్రభుత్వం లేనప్పుడు ఆయన ఎమ్మెల్యేనే.
2019లో అంటే ప్రభుత్వం వచ్చింది, 14లో ఎమ్మెల్యేనే, ప్రభుత్వం లేదు, అయినా కానీ అప్పుడు నిలబడ్డాడు. ఇప్పుడు ఇదంతా ప్రెషర్ వలన ఆయన మీద హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే ఒకటి సార్, ఈ గుండె జబ్బు అనేది చెప్పి రాదు అన్నట్టుగా మన ఆహారపు అలవాట్లు, మధ్య ఉన్న గుట్కాలున్నా, లేకపోతే సరైన టైంకి భోజనం చేయకపోయినా రకరకాలు ఉంటాయి. హెరిడిటీ, ఒకసారి వంశపరపరంగా తండ్రి తల్లిదండ్రులకు ఎవరికన్నా రావచ్చు, ఇలాంటి లేకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రెజర్, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోవటం, సరైన శారీరక శ్రమ, మార్నింగ్ వాకింగ్ ఇట్లాంటివి లేకపోవటం, ఇవన్నీ కూడా రకరకాల కారణాల వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేది బయటపడింది. ఏదైనా అఫీషియల్ రిపోర్ట్ వచ్చేది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది కొడాలి నాని ఆరోగ్య స్థితి పైన ఏఐజీ ఇచ్చినటువంటి డిశ్చార్జ్ రిపోర్ట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆయన బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ప్రతిరోజు 2-3 సార్లు మానిటర్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఆయన వెయిట్ కూడా క్రిటికల్ కేర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మానిటర్ చేయాల్సిందిగా డాక్టర్స్ సజెషన్స్లో రాశారు. ఇక ముంబైలో బహుశా ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళడానికి అవకాశాలు ఉండొచ్చు. 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి కాబట్టి ముంబైలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ టీం ద్వారా అయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఫ్యామిలీ అక్కడికి తరలించవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అఫీషియల్ హెల్త్ రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి ఆయన కోలుకుని వస్తారని చెప్పి ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.